కొన్ని రోజుల నుంచి బంగారం వెండి ధరలు కాస్త అటు ఇటుగా మారుతున్నాయి. ఈ సమయంలో బంగారం వెండి కొనొచ్చే, కొంతకాలం ఆగాల, అసలు ఆ జోలికే వెళ్ళకపోవడం ఉత్తమమా? స్టాక్ మార్కెట్లు ఎందుకు అంతలా క్రాష్ అయ్యాయి? యుద్ధ సమయంలో స్టాక్స్ పడిపోయినప్పుడు మెటల్స్ ధరలు పెరగాలి కదా, మరెందుకు తగ్గాయి? బంగారం వెండి ధరలు అటు భారీగా పెరగడమూ లేదు, ఇటు భారీగా పడటమూ లేదు. చూస్తుంటే గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వచ్చిన భారీ ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా బంగారం వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. యుద్ధాలు జరిగే సమయంలో ఎవరైనా సరే బంగారాన్ని ఎక్కువగా కొంటారు. దాంతో బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. అయితే ప్రస్తుతం మాత్రం అలా జరగడం లేదు. చాలా మంది తమ పెట్టుబడులను క్రూడ్ ఆయిల్ వైపు మళ్లించారు. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల బంగారం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగితే సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లుతారు. అప్పుడు ధరలు మళ్లీ పెరగొచ్చు. వెండి ధరలు ప్రస్తుతం కిలో 2.5 లక్షల లోపే ఉంది. పారిశ్రామిక అవసరాలు, ముఖ్యంగా సోలార్, ఈవీ రంగం పెరగడం వల్ల ఈ ఏడాది చివరి నాటికి వెండి భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈటీఎఫ్ల్లో కొనుక్కోవడం బెటర్. దీర్ఘకాలిక పెట్టుబడికి బంగారం, వెండి సురక్షితమైనవే. స్వల్పకాలిక వ్యవహారానికైతే నిపుణుల సలహా పాటించడం ఉత్తమం. ఈ టైంలో మీరు చూస్తే బంగారం కానీ వెండి కానీ లాస్ట్ 1 year ఫ్యూచర్స్ ప్రైస్ లో చూసుకున్న వన్ ఆఫ్ ద లోయెస్ట్ కనబడతా ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఇట్లా లో ఉన్నప్పుడే మనం ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి, బై చేయాలి. ఈక్విటీ కూడా అంతే. ఆఫ్టర్ లాంగ్ టైం 20 PE కన్నా కూడా మార్కెట్స్ దగ్గరలో ఉన్నాయి, కిందకున్నాయి. సో ఇలాంటి టైంలో ఎంటర్ అవుతే ఏంటంటే మనం చూసాం కోవిడ్ టైంలో ఇంత పడిపోయినప్పుడు కంపల్సరీ వచ్చిన రిటర్న్స్ వండర్ఫుల్ వచ్చాయి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వ్యూ కొంచెం అంటే షార్ట్ టర్మ్ వ్యూ నుంచి కొంచెం మార్చుకొని ఒక 6 నెలల వ్యూ కానీ, 1 year వ్యూ కానీ, 3 years వ్యూ కానీ తీసుకుంటే ఏంటంటే మాత్రం ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసే డబ్బులు కానీ, ఇక్కడ నుంచి కొన్న మంచి బంగారం కానీ, వెండి కానీ, స్టాక్స్ కానీ పొజిషన్స్ మంచి తీసుకుంటే వండర్ఫుల్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో భయపడడం కాదు, బయ్యింగ్ చేయాలి. ఈ టైంలో స్టాగర్డ్ బయ్యింగ్ చేయాలి. మల్టిపుల్ మంత్స్ కానీ మల్టిపుల్ వీక్స్లో కొంచెం ఎంట్రీ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ. మాటికి వచ్చే ఆపర్చునిటీ కాదు. దీన్ని వాడుకోవడం మోర్ ఇంపార్టెంట్, దాన్ని భయపడడం కన్నా అండి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ఈ నెలలో భారీ పతనాన్ని చవిచూసింది. ఈ మార్చి నెలలోనే బిఎస్ఈ, సెన్సెక్స్ 9,340 పాయింట్లు, నిఫ్టీ 2,850 పాయింట్లు పడిపోయాయి. మార్కెట్ విలువ దాదాపు 51 లక్షల కోట్లు తగ్గింది. పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో ముడి చమురు భగ్గుమంటోంది. ఆ ధరల ప్రభావం వాహనదారులపై పడకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. ఆ ప్రభావంతో రూపాయి భారీగా క్షీణించింది. మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు వరుసగా 5 వారాలుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. 2025 ఆగస్టు తర్వాత మార్కెట్లకు ఇదే సుదీర్ఘ నష్టకాలం. సో ఈ పరిస్థితికి మనకు తెలుసు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అటు యుద్ధ వాతావరణమే అనుకోండి, దాంతో పాటు వచ్చిన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ భయాలే కానివ్వండి, ఇవన్నిటితో కూడుకోవడం వల్ల అటు డాలర్ స్ట్రెంగ్తన్ అవడము, ఇవన్నీ దానివల్ల ఎఫ్ఐఐస్ ఇండియన్ మార్కెట్ల నుంచి ఎగ్జిట్ అవడం వల్ల ఈక్విటీ పడిపోవడం కానీ, అండ్ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారో అండ్ లిక్విడిటీ అవసరాల కోసం బంగారం అమ్ముతున్నారో వీటన్నింటి వల్ల బంగారం ప్రైస్ కానీ, వెండి ప్రైస్ కానీ పడిపోతూ ఉంది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బ్యాంకుల్లో ఈటీఎఫ్లో పెట్టిన డబ్బులు కూడా ఎగ్జిట్ చేస్తూ ఉన్నారు. అందుకోసమే గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా పడిపోయి, అండ్ కొన్ని కంట్రీస్ కూడా అటు టర్కీ కానీ, రష్యా కానీ, మల్టిపుల్ కంట్రీస్ వాళ్ళ అవసరాలకు బంగారము రిజర్వ్స్ కూడా అమ్మాల్సి వచ్చింది, టన్నులు. ఇవన్నింటి వల్ల ఇప్పుడు అన్ని వీక్ అయిపోయి ఎక్సెప్ట్ US డాలర్ తప్పించి మిగిలిన అన్ని కూడా వీక్ అయిన పొజిషన్ ఇప్పుడు రేర్ గా చూస్తున్నాం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రామాణిక సూచీలు భారీ నష్టాలతో ముగింపు పలికాయి. 2025-26 చివరి ట్రేడింగ్ సెషన్ నష్టాల్లో ముగిశాయి. 2 ట్రేడింగ్ సెషన్లలో 18.60 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. కోవిడ్ సమయంలోనూ ఈ స్థాయిలో మార్కెట్లు పతనం కాలేదంటున్నారు విశ్లేషకులు. ఈ పతనం ఇంకా కొనసాగవచ్చు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటూ ఉండటం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీస్తోంది. 16 రోజుల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒత్తిడిలోనే ఉన్నాయి. దిగుమతులపై భారీగా టారిఫ్స్ పెంచడంతో మొదలైంది. తర్వాత చైనాతో ట్రేడ్ వార్ కూడా ఎఫెక్ట్ చూపించింది. ట్రంప్ వల్ల జరుగుతున్న ఇరాన్ యుద్ధం మరింత ప్రభావం చూపిస్తోంది.